మూవీ స్టార్టింగ్లో ఒక మహిళను చూపిస్తారు. ఆమె తన కూతురు రాణితో కలిసి తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె భర్త గత కొన్ని రోజుల నుంచి ఇంటికి రాలేదు. అయితే కొంచెం సేపు తర్వాత ఆమె భర్త ఇంటికొస్తాడు. కానీ అతను చాలా మద్యం సేవించి మత్తులో ఉంటాడు. భర్తను చూడగానే ఆ మహిళ మండిపడి విరుచుకుపడుతుంది. ఇంట్లో తినడానికి ఒక్క మెతుకులేదు. కాని నీకు తాగడమంత ముఖ్యమా అంటుంది. అప్పుడా వ్యక్తి కోపంతో తన భార్య మీద చేయి చేసుకుంటాడు. నువ్వు నీ కూతురు అందంగా రెడీ అయి ఎక్కడికైనా వెళ్లి వ్యభిచారం చేసి డబ్బులు తీసుకురండి. మీకు తెలియకపోతే అదంతా ఎలా చేస్తారో నేను మీకు నేర్పిస్తా అంటాడు. ఆ తర్వాత అతను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. రాణి నిద్రపోయి లేచేసరికి తన తల్లి చనిపోయి కనిపిస్తుంది. ఆమె ఆ బాధ నుంచి తేరుకునేసరికి ఊర్లో నుంచి ఒక అమ్మాయి వచ్చి, మీ నాన్న చనిపోయాడు, కొండ దగ్గర డెడ్ బాడీ పడి ఉందని చెప్తుంది. అది విని రాణి వెంటనే పరుగున అక్కడికి వెళ్లి దూరం నుంచి చూసి వెనక్కి తిరిగొచ్చేస్తుంది. ఇప్పుడు రాణికి ఆ ఊర్లో ఎవ్వరూ లేరు. అందువల్ల ఆమె ఆ ఊరు వదిలేసి సిటీకి బయలుదేరుతుంది. సిటీలో కూడా తనకి ఎవ్వరూ తెలీదు. అందువల్ల ఆమె అటూ ఇటూ తిరుగుతూ చివరికి రాత్రి ఒక ప్లేస్లో కూర్చుంటుంది. అప్పుడు రాణి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి వస్తావా అని అడుగుతాడు. రాణి ఎంతిస్తావని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ రాత్రి గడుపుతారు. వచ్చిన డబ్బుతో రాణి కడుపు నిండా భోజనం తింటుంది. అప్పుడు ఆమెకి శరీరాన్ని అమ్ముకుంటే బతకడానికి డబ్బులు వస్తాయని అర్థమవుతుంది. తర్వాత రోజు రాణి మళ్లీ అదే ప్లేస్కి వెళ్లి కూర్చుంటుంది. మళ్లీ ఆమెకి ఒక కస్టమర్ దొరుకుతాడు. అతనితో ఆ రాత్రి గడపటం వల్ల ఆమెకి మళ్లీ చాలా డబ్బులొస్తాయి. ఇక ఆ తర్వాత నుంచి రాణి వెనక్కి తిరిగి చూసుకోదు. ఆమె వర్క్లో బిజీ అయిపోతుంది. తర్వాత ఆమె ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటుంది. అప్పుడు శివ అనే ఒక వ్యక్తి వచ్చి, నువ్వు రాణివి కదా అని అడుగుతాడు. రాణి అవునని సమాధానం చెప్తుంది. నిజానికి అతను రాణి కస్టమరే. రాణితో గడిపిన తర్వాత, శివ నువ్వు ఇక్కడే ఉంటే ఎప్పటికీ రాణిగానే ఉంటావు. అదే నాతో వస్తే నిన్ను మహారాణిని చేస్తాను. నా దగ్గర చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు చాలా డబ్బిస్తారని చెప్తాడు. నా ఆఫర్ నీకు నచ్చితే నాతో రావచ్చని చెప్తాడు. రాణి అతని ఆఫర్ యాక్సెప్ట్ చేసి అతనితో పాటు వెళ్తుంది. తర్వాత ఇద్దరూ కలిసుంటారు. శివ ఆమె దగ్గరికి చాలా మంది రిచ్ క్లయింట్స్ని తీసుకొస్తాడు. అలా ఇద్దరూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. రాణి మెల్లగా శివని ఇష్టపడుతుంది. శివ కూడా రాణిని ఇష్టపడతాడు. అలా ఇద్దరూ వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా గడుపుతూ ఉంటారు. తర్వాత ఒకరోజు రాణి శివతో, మా అమ్మ తర్వాత నాకు ఇంత దగ్గరగా ఉన్న వ్యక్తివి నువ్వే. నేను నా కడుపు నింపుకోవడం కోసం ఈ వృత్తిలోకి దిగాను. అయితే ఇప్పుడు నేను నీకోసం మాత్రమే ఈ పని చేస్తున్నాను. నేను నీకోసం ఏమైనా చేస్తాను. కాని నువ్వెప్పటికీ నన్ను వదిలేసి వెళ్లకూడదని చెప్తుంది. అప్పుడు శివ, నేను ఎప్పటికీ నిన్ను వదిలిపోను. లైఫ్ లాంగ్ మనం ఇలాగే హ్యాపీగా ఉంటామని చెప్తాడు. తర్వాత వాళ్ళు ఇంటికి బయలుదేరతారు. దారిలో వాళ్ల బైక్ యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు రాణి తలకి పెద్ద గాయమవుతుంది. శివ ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. రాణి స్పృహలోకి వచ్చిన తర్వాత డాక్టర్, రాణి నువ్వు మీ అమ్మని మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. రాణి, అవును డాక్టర్, నేను మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే నాకు మా అమ్మ తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. మా నాన్న తాగుబోతు. మా నాన్న వల్లనే మా అమ్మ చనిపోయిందని చెప్తుంది. అప్పుడు డాక్టర్, నువ్వేమీ బాధపడకు, ఇప్పుడు నీ జీవితంలో శివ ఉన్నాడని చెప్తాడు. ఆమె పక్కకు తిరిగి చూసేసరికి ఆమె ఎదురుగా శివ నిలబడి ఉంటాడు. ఆమె కోసం అతను ఎదురుచూస్తూ ఉంటాడు. రాణి శివ దగ్గరికి వెళ్లి అతన్ని కౌగిలించుకుంటుంది. తర్వాత ఇద్దరూ మళ్లీ ఇంటికెళ్తారు. ఇంటికి వెళ్లిన తర్వాత శివ రాణికి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత శివ రాణితో చాలా మంది కస్టమర్స్ చాలాసార్లు కాల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పమంటావని అడుగుతాడు. రాణి చెప్పేదేముంది, వాళ్లతో మీటింగ్ ఫిక్స్ అయ్యి నేను వెళ్ళొస్తానని చెప్తుంది. తర్వాత రాణి మళ్లీ తన వ్యాపారం మొదలు పెడుతుంది. తర్వాత ఒకరోజు రాణి తన కస్టమర్తో ఉన్నప్పుడు విక్రమ్ అనే పోలీస్ అక్కడికి వచ్చి డోర్ కొడతాడు. విక్రమ్ నేను పోలీసునని చెప్పగానే ఆ కస్టమర్ అక్కడి నుంచి పారిపోతాడు. రాణి విక్రమ్కి దొరికిపోతుంది. విక్రమ్, సంగీత నువ్వేం చేస్తున్నావంటాడు. రాణి, నా పేరు సంగీత కాదు, నేను రాణి అని చెప్తుంది. అప్పుడు విక్రమ్, నీకేమైనా మతిపోయిందా? బాగా గుర్తు చేసుకో, నువ్వు సంగీతవి. నువ్వు మీ నాన్న దహన సంస్కారాలు చేయడం కూడా మర్చిపోయావంటాడు. అప్పుడు రాణి, ఎవరి నాన్న? మా నాన్న ఎప్పుడో చనిపాడు. మా నాన్న ఒక తాగుబోతు. మా అమ్మని కొట్టేవాడని చెప్తుంది. విక్రమ్ సంగీతకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అసలు ఆమెకేమైందో అతనికి అర్థం కాదు. అందువల్ల విక్రమ్ ఆమెను తీసుకెళ్లి దూరంగా ఒక ఇంట్లో లాక్ చేస్తాడు. ఇంకోవైపు శివ రాణి కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. తను చెప్పకుండా ఎక్కడికి వెళ్లిపోయిందని కంగారు పడుతూ ఉంటాడు. ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అక్కడ ఒక అందమైన సంగీత అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి చూడటానికి అచ్చం రాణిలాగే ఉంటుంది. ఇంతకీ తను రాణియా సంగీత అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. పాస్ట్లో శివ అమాయకపు ఆడపిల్లల్ని తన వలలో వేసుకుని వాళ్లతో వ్యభిచారం చేయిస్తూ ఉంటాడు. అయితే శివ తర్వాత టార్గెట్ సంగీతయే. శివ ఆమెని ఒక కేఫ్కి పిలిచి తనతో కలిసి పనిచేయమని అడుగుతాడు. దానికి బదులుగా చాలా డబ్బులిస్తానని ఆఫర్ చేస్తాడు. సంగీతకి అతని మాటలు విని కోపం వస్తుంది. అందరి ముందే శివ చెంప చెల్లుమనిపిస్తుంది. ఈ అవమానాన్ని శివ భరించలేకపోతాడు. ఎలాగైనా ఆమె మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
తర్వాత ఒకరోజు నువ్వు నాకు ఒక్క వారంలోగా కాల్ చేసి నేను చెప్పిన దానికి అంగీకరించకపోతే మీ నాన్నని చంపేస్తానని బెదిరిస్తాడు. అయితే సంగీత అతని మాటలకి భయపడదు. పోలీస్ స్టేషన్కి వెళ్లి శివ మీద కంప్లైంట్ పెడుతుంది. ఆమె స్టేషన్ నుంచి బయటికి రాగానే విక్రమ్ ఎదురుపడతాడు. ఆమెతో ఈ సిటీ వదిలి వెళ్లిపోమని చెప్తాడు. అక్కడే దివ్య అనే ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా సంగీతతో ఈ ఊరు వదిలి వెళ్ళిపో, శివ చూపు పడితే వాడు ఏ అమ్మాయి జీవితమైనా నాశనం చేస్తాడని చెప్తుంది. వాళ్ళిద్దరు మాటలు విని సంగీత ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఆమె ఒక మంచి ప్లాన్ వేస్తుంది. శివ దివ్యని పిలిచినప్పుడు ఆమె ప్లేస్లో సంగీత వెళ్తుంది. ఆమె వెళ్లేటప్పుడు మీడియా రిపోర్టర్స్ ని కూడా తీసుకుని వెళ్తుంది. అయితే సంగీతం చూడగానే శివ ఉక్కిరిబిక్కిరైపోతాడు. ఆమెని రేప్ చేసే ప్రయత్నం చేస్తాడు. సంగీత అతని మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుంది. ఈలోగా పోలీసులతో పాటు మీడియా వాళ్లు అక్కడికి చేరుకుంటారు. పోలీసుల్ని మీడియా వాళ్ళందర్నీ అక్కడ చూసి శివ షాక్ అవుతాడు. సంగీత ఇతను నన్ను రేప్ చేయడానికి ప్రయత్నం చేశాడని చెప్తుంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పుడు శివకి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఆ జైల్లో శివకి ఖైదీగా ఉన్న ఒక డాక్టర్ పరిచయమవుతాడు. అప్పుడు ఆ డాక్టర్ శివని ఎందుకంత దిగులుగా ఉన్నావని అడుగుతాడు. శివ, నేను జైలు పాలు కావడానికి ఒక అమ్మాయే కారణం. దానికి నేను ఎలాంటి శిక్ష విధించాలనుకుంటున్నానంటే అది రోజు చస్తూ బతకాలి అంటాడు. అది విన్న డాక్టర్, నేను నీకొక మందిస్తాను. దాని గురించి తెలిస్తే నువ్వు చాలా సంతోషిస్తావు. నేనిచ్చే మందు నువ్వు ఆ అమ్మాయికిచ్చావంటే ఆమె తన గతాన్ని మర్చిపోతుంది. అప్పుడు నువ్వు ఆమెతో పగ తీర్చుకోవడం చాలా సులభమవుతుంది. కానీ దానికోసం నువ్వు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాలి అంటాడు. శివ డాక్టర్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. జైలు నుంచి బయటికి వెళ్లిన తర్వాత శివ సంగీత మీద దాడి చేసి ఆమె స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ ఇంజెక్షన్ ద్వారా సంగీత శరీరంలోకి తను తయారు చేసిన మెడిసిన్ పంపిస్తాడు. తర్వాత సంగీత తన జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోతుంది. అప్పుడు శివ ఆమెకి రాణి అనే పేరు పెట్టి వ్యభిచారం చేయించడం మొదలుపెట్టాడు. ఇక్కడ సీన్ ప్రెజెంట్లోకొస్తుంది. ఇప్పుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ కి జరిగింది మొత్తం తెలుస్తుంది. అతను డాక్టర్ దగ్గరికి వెళ్లి, నువ్వు సంగీతకి అసలు ఏ డ్రగ్ ఇచ్చావు, ఆమె ఎలా తన గతాన్ని మర్చిపోయిందని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ భయంతో నిజం చెప్పేస్తాడు. శివ తను కలిసి సంగీతకి డ్రగ్స్ ఇచ్చి ఎలా ఆమెపై పగ తీర్చుకున్నారో వివరంగా చెప్తాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ తను ఇంకెప్పుడు ఇలాగే ఉంటుందా, తనకి మళ్లీ ఎప్పుడు గతం గుర్తురాదా అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, అలా ఏమీ జరగదు. ఇంకో 4 నెలల్లో ఆమెకి గతం మొత్తం గుర్తుకొస్తుంది. అంతేకాదు ఇప్పుడు జరిగేది కూడా ఆమెకి గుర్తుంటుందని చెప్తాడు. అది విన్న తర్వాత ఇన్స్పెక్టర్ 4 నెలలు సెలవు పెట్టి రాణిని తనతోనే తీసుకెళ్తాడు. 4 నెలల తర్వాత ఆమెకి గతం గుర్తొస్తుంది కాబట్టి అతను ఆమెని కనిపెట్టుకుని ఆమెతోనే ఉంటాడు. 4 నెలల తర్వాత సంగీతకి గతం మొత్తం గుర్తొస్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ విక్రమ్ ఆమెకి జరిగింది మొత్తం చెప్తాడు. శివ మీ నాన్నని చంపేసి నీ జీవితాన్ని నాశనం చేశాడని జరిగింది మొత్తం ఆమెతో పూసగుచ్చినట్లు చెప్తాడు. అది విని సంగీత గట్టిగా కేకులు పెట్టి గుండెలు పగిలేలా రోదిస్తుంది. అప్పుడు విక్రమ్, నీకు 2 దారులున్నాయి. ఒకటి అతని మార్గంలో వెళ్లడం, లేదా ఇక్కడ్నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోయి జీవించడం. కానీ నువ్వు ఇందులో ఏ ఒక్కటి ఎంచుకోవని నాకు తెలుసు. అందుకే నీకోసం నేను 3వ మార్గం కూడా నిర్ణయించాను అని తన గన్ తీసి అక్కడ పెట్టి వెళ్లిపోతాడు. తర్వాత ఆమె గన్ తీసుకుని నేరుగా బదులు తీర్చుకోవడానికి శివ దగ్గరికి వెళ్తుంది. అక్కడ శివ కూడా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు రాణి సంగీతలాగా మారి తన దగ్గరకొస్తుందని. ఆమెను చూడగానే శివ ఆమెకి ఒక స్టోరీ చెప్తాడు. ఒక కాలనీలో ఉండే ఒక మహిళ తన భర్తకి తెలియకుండా వేరే వ్యక్తితో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటుంది. అలా చాలా రోజులు ఆమె ఆ వ్యక్తితో శారీరకంగా కలుస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు అదే కాలనీలో ఉండే ఒక అబ్బాయి ఆమె వేరే వ్యక్తితో గడపడం చూస్తాడు. అది ఆ మహిళ గమనించి ఆ పిల్లాడితో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్తుంది. ఆ పిల్లాడు ఆమె చెప్పిన మాట వింటాడు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ పిల్లాడు ఒక అబ్బాయిని తీసుకొచ్చి, ఆంటీ, నేను ఈ అన్నయ్యకి ఆ విషయం మొత్తం చెప్పాను. ఇప్పుడు ఈ అన్నయ్య ఆ విషయం మీ భర్తకి చెప్పేస్తా అంటున్నాడు. అలా చేయకుండా ఉండాలంటే తను నీతో గడపాలనుకుంటున్నాడని చెప్తాడు. ఆమె భయపడి ఆ పిల్లాడు చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కూడా ఆ పిల్లాడు చాలాసార్లు చాలా మందిని అలా తీసుకొస్తూ ఉంటాడు. ఆ పిల్లాడు పెట్టే టార్చర్ భరించలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అన్ని రోజులు బాగా డబ్బులు వచ్చి జల్సాగా బతికిన ఆ పిల్లాడికి ఇప్పుడు సడన్ గా డబ్బు లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఆ పిల్లాడికి ఆడదానికోసం ఎవ్వరైనా ఎంత డబ్బైనా ఇస్తారని అర్థమవుతుంది. అప్పటినుంచి ఆ పిల్లాడు ఇక అమ్మాయిలతో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికే నీకు ఆ అబ్బాయి ఎవరో అర్థమై ఉంటుంది, అది నేనే అని చెప్తాడు. అప్పుడు ఆమె శివని అసహ్యంగా చూస్తుంది. అది చూసి శివ, ఎందుకలా చూస్తున్నావు, నువ్వు ఎన్నో రాత్రులు నాతో గడిపావు తెలుసా అంటాడు. అతని మాటలకి సంగీతకి చాలా కోపం వస్తుంది. ఆమె శివ మీద దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య ఫైటింగ్ జరిగిన తర్వాత ఫైనల్ గా సంగీత శివ మీద గన్తో ఫైరింగ్ చేస్తుంది. ఇక్కడ సీన్ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు సంగీత కలెక్టర్ అయి ఉంటుంది. ఆమె అనాథ పిల్లల కోసం శివ ఇంట్లో ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికీ ఆశ్రమం పెట్టి 3 ఏళ్లు పూర్తవుతుంది.
అందువల్ల విక్రమ్ సంగీత ఇద్దరూ ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత విక్రమ్ శివ ఏమయ్యాడని అడుగుతాడు. సంగీత శివకి నేను అదే ఇంజెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు తను గతం మర్చిపోయి ఇక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని చెప్తుంది. అలాంటి వాడికి ఇంతకు మించిన గుణపాఠం వేరే ఉండదు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.